వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు తెనాలి పర్యటనకు వెళ్లడం మీద పలువురు విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసాంఘిక శక్తులకి ఆయన సంఘీభావం తెలపడం ఏంటి అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎంతోమంది ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. నేడు తెనాలి పర్యటనకి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి వెళ్లడం పట్ల కొంతమంది విస్మయాన్ని వ్యక్తం చేస్తూనే అసలు అసాంఘిక శక్తులకి మీరు అండగా నిలబడుతూ వారికి మీరు సంఘీభావం ఎలా తెలియజేస్తారు అంటూ కూడా ఆయన్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? తెనాలిలో ఘటన జరిగిందండి. అక్కడ గంజాయి బ్యాచ్ ఎవరో ఉన్నారో వాళ్ళని బహిరంగంగా శిక్షలు విధించింది పోలీసులు. సరే, బహిరంగంగా శిక్షలు విధించడం పోలీసుల బాధ్యత కాదు కదా, తప్పు కదా అది. ఆ శిక్ష విధించవలసిన బాధ్యత న్యాయస్థానాలు కదా, పోలీసుల చేతులు ఎలా తీసుకుంటారు అనేది ఒక వాదన ఉంది. సరే, ఆ వాదనలో ఎంతవరకు ఎంత నిజం ఉందో అబద్ధం ఉందో పక్కన పెడితే ఆ ఘటనలో ఉన్నటువంటి ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ గంజాయి బ్యాచ్, ఈ ఒక్క కేసే కాదు, అనేక కేసులు ఉన్నాయి. ఈ కేసులో డైరెక్ట్గా ఒక కానిస్టేబుల్ మీద హత్యాయత్నం చేయబోయారు. అందుకని వాళ్ళకి ఆ శిక్ష పడింది. సరే, అది కరెక్టా కాదన్న తర్వాత సంగతి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి దాంట్లో ఉన్నటువంటి వ్యక్తి దళితుడు కాబట్టి ఆ దళితుడిని పరామర్శిస్తాను, దళితులకి ఈ కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వాళ్ళ పట్ల ప్రవర్తిస్తుంది అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఈరోజు పరామర్శకి వెళ్తున్నాడు ఆయన. ఇదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే నేనైతే ఆశ్చర్యపోవట్లా. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరామర్శలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మద్దతు కావచ్చు, ఎటువంటి వ్యక్తులకు చేశాడో మనం చూసాం. గతంలో అరెస్టులు జరిగిన సోషల్ మీడియా సైకోల మీద వాళ్ళని కూడా ఏమన్నాడంటే సోషల్ మీడియా యాక్టివిస్టులు అన్నాడు. అందమైన పేరు పెట్టాడు. వాళ్ళ మాట్లాడే భాష అద్భుతమైన భాష ఆయనకి. అదేవిధంగా చాలామంది జైల్లో వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే సంఘ విద్రోహ చేతులుగా పనిచేశారో వాళ్ళందరినీ పరామర్శలు చేసుకుంటూ వస్తాడు. ఈ రోజున ఆ ఘటనకు సంబంధించి హత్యాయత్నం కేసు ఎవరైతే చేయబోయారో కానిస్టేబుల్ మీద, కానిస్టేబుల్ భార్య వచ్చి బయటకు వచ్చి మాట్లాడింది, నేను దళితురాలనే, నా భర్త మీద హత్యాయత్నం చేయబోయారు వాళ్ళు గంజామత్తులో. వాళ్ళు ఈ తెనాలి పరిసర ప్రాంతాల్లో వాళ్ళ మీద చాలా పలు కేసులు ఉన్నాయి. అటువంటి గంజాయి బ్యాచ్ ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తారు? నిజంగా దళితులు అనేటువంటి భావన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే మరి ఈవిడ కూడా దళితురాలే కదా, ఈవిడ కూడా పరామర్శించాలి కదా వెళ్ళి. మరి ఈవిడ పరామర్శించకుండా కేవలం ఆ గంజాయి బ్యాచ్ని పరామర్శిస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే సంఘ విద్రోహ శక్తులను పెంచి పోషించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజుకి వాళ్ళు కావాలని వాళ్ళ వెనకాల కులమో మతమో ఏదో కార్డులు వాడి వాళ్ళందరినీ కూడా ఏకం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగానే ఇది. నేనేమనుకుంటానంటే ఓ దొంగోడ మనసు దొంగోడికి అర్థం అవుద్ది, ఒక సంఘ విద్రోహ శక్తి మనసు ఇంకో సంఘ విద్రోహ శక్తికి అర్థం అవుద్ది. అలాగే ఇటువంటి దుర్మార్గులు మనసు ఇంకో దుర్మార్గుడికి అర్థం అవుద్ది. వాళ్ళ పలకరించుకుంటారు. అసలు ఈ రోజుల్లో నిజంగా సమాజంలో ఒక మనిషి తప్పు చేయడం, ఆ తప్పును కప్పుచ్చుకునేందుకు కులం అనేటువంటి కార్డునో మతం అనేటువంటి కార్డునో తీసుకురావడం, అసలు ఏంటి, దీన్ని ఎలా చూడాలి? ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి ఎందుకు ఇంత దారుణంగా తయారైంది? మొదటి నుంచే ఉందండి, అన్ని చోట్ల ఉంది. ఉత్తర భారతదేశంలో అయితేనేమో ఉత్తరప్రదేశ్లో ఎక్కువ ఉంది. దక్షిణ భారతదేశంలో ఆ కులం పిచ్చి దరిద్రం అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్లో మరీ ఎక్కువ ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్లో మన పక్కన తెలంగాణ కూడా అంటించిన వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలే. దీంట్లో మొహమాటం లేదు, కులపిచ్చి. ఆ కులం ఏంటంటే ఒక తప్ప ఒప్ప ఒక ఘటన జరిగినప్పుడు చేసిన వ్యక్తి తప్పు చేశాడా లేదా అతని మీద ఏమన్నా వ్యతిరేకంగా అన్యాయంగా కేసులు పెడుతున్నారా, ఇది చూడాలి తప్ప అతను ఏ కులస్తుడు ఏ మతస్థుడు. రిజర్వేషన్లు కల్పించింది కులాలకి అనుకూలంగా ఇచ్చేసింది ఏంటంటే వాళ్ళ అప్పటి పరిస్థితుల నుంచి బయటపడతారని కల్పించారు. మర్డర్లు చేయడానికో మానభంగాలు చేయడానికో రిజర్వేషన్ కృష్ణ గారు కులాలు కాదు కదండి. ఇప్పుడు దళితులకి వాళ్ళ రక్షణ గురించి వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడడానికి రిజర్వేషన్స్ వచ్చినాయి. దాంతోపాటు కొన్ని చట్టాలు కూడా వచ్చినాయి. వాళ్ళని కులం పెట్టి దూషించినా ఇది ఇచ్చినా పలానా చట్టం కింద అరెస్ట్ చేయమని వచ్చినాయి. కానీ దాన్ని మిస్యూజ్ ఎంతవరకు చేయాలో అంతవరకు యూజ్ చేశారు. కొంతమంది రాజకీయ నాయకులు కూడా యూజ్ చేసుకున్నారు. నాకు తెలిసిన ఒక ఊర్లో అగ్రకుల నాయకుడు చుట్టూ కొంతమంది బ్యాచ్ని గంజా బ్యాచ్ కింద ఎస్సీ ఎస్టీ సంబంధించిన దళిత సామాజిక వర్గ కులంలో పెట్టుకుంటాం. వీళ్ళతో వెళ్ళి ఎక్కడో చోట దొమ్మిలో గొడవలో చేయించడం, వాళ్ళు రివర్స్ అవుతే వీళ్ళతోటి కేసులు పెట్టించడం, ఈ నెల సెటిల్మెంట్లు చేసి డబ్బులు లాగడం, ఇటువంటి ఘటనలు కూడా జరిగినాయి. అందుకనే కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది కదా తీర్పింది. ఇదో నోటు మాటగా ఆ కేసులు పెట్టేసి ఇబ్బంది పెట్టడం కాదు, దాని వెనకాల నిజాలు నిర్ధారించి కేసులు పెట్టండి. గతంలో లేదు. అలా ఆ కేసు పెడతా చాలా చట్టం కింద ఇమీడియట్ తీసుకుని లోపలాడేసేవారు. దానికి ఎస్పీ లెవెల్లో వెళ్ళేది, డిఎస్పీ లెవెల్లో విచారణ రకరకాలుగా జరిగేది. ఈసారి నిజాలు అంటే నేను అంటుంది ఏదైనా
ఒక ఘటన జరిగిన తర్వాత పేపర్లో ఈ విషయంలో నేను పాత్రికేయులను కూడా నేను తప్పు పడతానండి. ఎక్కడ ఒక ఆడపిల్ల అత్యాచారం జరిగింది అనుకోండి, అత్యాచారం జరిగినప్పుడు దళితురాలని అత్యాచారం ఏంటి? ఒక ఆడపిల్లకి అత్యాచారం జరిగింది, ఆ అమ్మాయి కులం ఏంటి? అది అగ్రకులం అమ్మాయికి ఏమైనా అత్యాచారం జరిగితే వాళ్ళ కులం రాస్తారా? రాయరు కదా. అంటే ప్రతిదీ కుల కోణాలు ఎందుకు చూడడం? ఎవరికన్నా మంచి పదవి, ఉన్నత స్థానంలో రాజ్యాంగబద్ధ పదవి వస్తే పలానా దళిత వ్యక్తికి మా పార్టీ పదవి ఇచ్చింది, దళిత వ్యక్తికి పదవి ఇస్తామండి. ఆ వ్యక్తిలో ఏమన్నా ప్రతిభ ఉండి సమర్థుడు అయితేనే పదవి ఇస్తారు. కులాన్ని బట్టి పదవి ఏంటి? ఇది పెద్ద చర్చ అండి. ఎందుకంటే కులం కూడి పెడతాదా అని అంటారు చాలామంది, కానీ భారతదేశంలో కులమే కూడి పెడుతుంది మొహమాట లేకుండా. ఆ కులమే అంటే ఆ కులం ఏమైపోయిందంటే కొంతమందికి ఏమో కాచుకొండలాలు అయిపోయింది, కొంతమందికి ఏమో గుదిబండలు అయింది. కులం కొంతమంది కాచుకొండలాలో, కొంతమంది గుదిబండలు. ఇది వాస్తవం. కులం లేదు, కులరహిత సమాజం గురించి మాట్లాడతాం, అంబేద్కర్ ఆశయాలు రకరకాలుగా మాట్లాడుకుంటాం, కానీ ఎన్ని వాస్తవ రూపం ధరించలేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయన ఓ బాధ్యత కలిగినటువంటి ఒక పార్టీకి అధ్యక్షుడు. అక్కడ ఘటన జరిగింది, ఘటన జరిగిన వ్యక్తులు ఎటువంటి వ్యక్తులు, వాళ్ళ రకాల నేర చరిత్ర ఏంటి, వాళ్ళు ఏం చేశారు, ఎందుకు పోలీసులు ఆ విధంగా అంత రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది, ఎక్కడన్నా ఒకసారి పరిశీలన చేశాడైనా? కేవలం ఏంటంటే కూటమి ప్రభుత్వాన్ని బురద జల్లాలి అంటే ఓ దళిత కార్డును ఒకటి ఉపయోగించాలి. కులం ఏంటంటే అక్కడ తప్పు చేశారా లేదా దాని గురించి మాట్లాడటం. అసలు దళితుల గురించి మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారి అర్హత ఎక్కడ? అసలు అసాంఘిక శక్తులకి సంఘీభావం తెలపడం ఎంతవరకు కరెక్ట్? అదే అంటున్నాను. ఇప్పుడు అక్కడ జరిగిన ఘటనలో న్యాయం ఉందా అన్యాయం ఉందా అది చెప్పాలి బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు అయితే. అంతేగాని వాళ్ళ దగ్గర కులం కార్డు ఏంటి? మరి ఈ రోజున ఆ అమ్మాయిని ఎందుకు పరామర్శించట్లేదు? నిజమే, నువ్వు దళితుల బట్టి ప్రేమ చూపిస్తున్నావు, అతను పిల్లలకి ఏదో అన్యాయం జరిగిందని నువ్వు అనుకుంటున్నావు, పరామర్శిస్తున్నావు. మరి ఆ అమ్మాయికి, కానిస్టేబుల్ భార్యకి నా భర్త మీద హత్యాయత్నం చేయబోయారు, లేకపోతే చంపేస్తే నా కుటుంబం ఏంటో, నా పరిస్థితి ఏంటని అడుగుతుంది. ఆ అమ్మాయి కూడా దళితురాలే, మరి ఆమెను ఎందుకు పరామర్శించట్లేదు? అంటే కేవలం రాజకీయ కోణం ఆలోచిస్తున్నాం, కేవలం కులం కార్డు అడ్డు పెట్టుకుని ఏదో ఓటు బ్యాంక్ సాధించాలన్నటువంటి కుట్ర నీ దగ్గర ఉంది. గతంలో చూశాను, గతంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడానికి వెన్నుముకగా పనిచేసింది దళితులే. మరి అటువంటి దళితుల్ని డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు చేసిన ఘటనలు ఏంటి? ఒక దళితుల్ని చంపి పార్టీలు చేసిన వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకున్నావే, పైగా పార్టీని సస్పెండ్ చేసామని లెటర్ ఇచ్చావు, అతను పెద్దల సభ పంపే, పైగా అటువంటి వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకున్నావు, సస్పెండ్ చేసావని పేరు చెప్పి దళితులకు ఏ విధమైనటువంటి సందేశం ఇచ్చినట్టు? ఇప్పుడు ఈ రోజుకైనా మార్పు వచ్చిందా అంటే కేవలం రాజకీయంగా ఉపయోగించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికే తప్ప నిజంగా సమాజంలోనే ఒక ఐకమత్యం తీసుకొచ్చేటువంటి పని అతను చేయడు, అతని వల్ల కాదు. ఎప్పటికైనా మరి అతను ఆత్మపరిశీలన చేసుకుంటాడో లేదు. నిజంగా రాజకీయ నాయకుడు అయితే అక్కడ వాళ్ళని పరామర్శించినట్టే ఆ అమ్మాయిని కూడా పరామర్శించాలి. అది జరగలేదు అంటే కేవలం కూటమి ప్రభుత్వం మీద విషం చెమ్మడానికే, బురద జల్లడానికే తప్ప మరొకటి దళితుల మీద ప్రేమ మాత్రం లేదనేది ఖచ్చితంగా చెప్పాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.